ఈరోజు పాఠం క్రైస్తవులు విసర్జించవలసిన 13వ అవలక్షణం. 12 అయిపోయాయి. వాటిని మళ్ళీ మర్చిపోకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే పెద్ద చార్ట్ లాంటిది తీసుకొని ఇంట్లో రాసి పెట్టుకోవాలి మనం. ఎందుకంటే దేవుడు మాటల్ని ఎక్కడెక్కడ రాసుకోని చెప్పాడు. గౌనుల మీద రాసుకోండి అంటాడు, నుదుటి మీద రాసుకో అంటాడు, చేతికి బాసికాలుగా పెట్టుకో అని అంటాడు, హృదయ ఫలకాల మీద రాసుకో అంటాడు. ఇలా చాలా చెప్తాడు. ఎందుకనంటే ఇది మర్చిపోకుండా ఉండడానికి. మనకెందుకు చర్చ్ బిల్డింగ్లోకి రాగానే వాక్యాలు కనబడే విధంగా, విశ్వాసులు కనబడే విధంగా, సేవకుడు కనబడే విధంగా కొన్ని పెడతారు. ఎందుకంటే మర్చిపోతాం మనం. అవి మర్చిపోకుండా జ్ఞాపకం చేసేవన్నమాట. పోయిన వారం ఏమి విన్నామో ఈ వారం మర్చిపోతాం, ఈ వారం ఏమి విన్నామో వచ్చే వారానికి మనకు గుర్తుండదు. కాబట్టి ఇది నిత్యం మర్చిపోకుండా ఉండడానికి మేము ఉద్యోగం కోసం చదివేటప్పుడు అండి, రూములో నిద్ర లేచి ఏ ప్లేస్ చూసినా ఒక ఖాళీ గోడ కనబడదండి. ప్రతి గోడ మీద జనరల్ నాలెడ్జ్ సంబంధించో, కరెంట్ అఫైర్స్ సంబంధించో, కంటెంట్నో, మెథడాలజీ అనో, ఇలా కొంచెం మోటివేషన్ వచ్చే విధంగా ఉండేటువంటి విషయాలు ఏ పక్క తలదిప్పినా ఏదో ఒకటి కనపడుతూ ఉంటుంది. అవి పదే చూడడం వల్ల ఏమైపోతుంది, ఈజీగా గుర్తుండిపోతాయి. వంటగదిలో ఏదన్నా మనం తెచ్చుకోవాలనుకోండి, తెలియని వాళ్ళు చచ్చిపోతాం. ఏవి మనకు ఒక పట్టాన కనపడవు. కానీ ఇంట్లో ఇల్లాలైతే టక్కుని తీసుకుని వచ్చేస్తుంది. ఎందుకు? అన్నింటి మధ్య మనం ఎందుకు కనుక్కోలేకపోయాం, ఆమె ఎందుకు కనుక్కుంటుందంటే ఆమె నిత్యము దాన్ని చూస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడ ఏ పొజిషన్లో ఏది ఉందనేది ఆమెకు తెలుసు. అందుకే ఆమె టపిమని తీసుకొచ్చేస్తుంది. సో మనకు కూడా ఇది తెలియాలి. అందుకే పాఠాలను జీవిత పాఠాలుగా జీవితాంతం మనం గుర్తుపెట్టుకోవడానికే ఏం చేస్తున్నాం, మర్చిపోతామేమోనని. ఒకప్పుడు ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ లేనప్పుడు మాకు బాగా గుర్తు, క్యాసెట్లు కొనుక్కొని వినేవాళ్ళం దేవుడి వాక్యాలని. తర్వాత కాలానికి ఆడియో రికార్డింగ్లు వచ్చాయి, వాక్మెన్ లాంటివి పెట్టుకొని నీట్గా రికార్డింగ్ చేసుకునేవాళ్ళం. తర్వాత మరికొన్ని సిస్టమ్స్, మొత్తానికి అవి ఏదో ఒక రూపేణా సేవ్ చేయాలని కొంతమంది ఏం చేసేవాళ్ళం అంటే షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నారు. తెలుసా మీకు? దైవజనుడు చెప్తున్న మాటలు మర్చిపోతామేమోనని పిన్ టు పిన్ రాయటానికి షార్ట్ హ్యాండ్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది విశ్వాసులు. నిజంగా వాళ్ళకి ఎంత ఓపిక, ఎంత ఆసక్తి అనిపించింది. పైన ఏముంది మనకి, ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించాలి. దేవుని సేవించడం అంటే చిన్నదైన విషయం కాదు. దాంట్లో డూస్ ఉన్నాయి, డోంట్స్ ఉన్నాయి, చాలా ప్రాముఖ్యమైనవి. సో గత కాలంలో మనం ఏం పాఠం నేర్చుకున్నాం? భక్తిహీనత గురించి నేర్చుకున్నాం. అంతకుముందు ఏం నేర్చుకున్నాం? తీయని మాటల గురించి నేర్చుకున్నాం. ఇంపైన తీయని మాటలకు మోసపోతున్నామేమో అనే పాఠం నేర్చుకున్నాం. ఇంక అంతకుముందు అన్నాం అనుకోండి, ఆపరరే అంటాం. ఎందుకునంటే మర్చిపోతాం మనం. పోనీ అలాగని మనం ఏమైనా ఓపిక చేసుకొని గుర్తు చేసుకొని నెమరేసుకుందాం అనుకున్నావా? నెమరు వేసే జంతువుల లాగా మనం కూడా దేవుడి వాక్యాన్ని నిత్యం నెమరేసుకోవాలి. ఇప్పుడు పాట విన్నాం, నవీన్ ద్వారా దేవుడు చెప్పించిన చక్కటి పాఠం. ఇది ఎప్పుడు మర్చిపోయామనుకోండి, మర్చిపోతే ఇంకా ఇంప్లిమెంటేషన్ ఏం చేయగలం? అవుద్దా? మనం పాటించగలమా? అందుకే మరవకూడదు. కొంతమంది నోట్స్ చూస్తే తప్ప ఏం జరిగాయి, పోయిన వారంలో ముందు రోజుల్లో ఏం జరిగాయి అనేది మనకు గుర్తుండదు. అంటే ఎక్కడున్నాయన్నమాట అవి? సేవ ఎక్కడున్నాయి? నోట్స్లో ఉన్నాయి. కొంతమంది నోట్స్ కూడా రాసుకోరు. ఎందుకు రాసుకోరు అంటే, రాసుకోకపోవడానికి నేను చెప్పాను కారణం. ఒకటి, పూసగుచ్చినట్టు చెప్పాలి రాసుకోకపోయినా, అలాంటి వాళ్ళు రాసుకోకూడదు. లేదా మాకు అవసరం లేవండి అవే అనుకునేవాళ్ళు రాసుకోకూడదు. మీరు ఏ కేటగిరీ అనేది మీరే ఆలోచన చేసుకోండి.
రైట్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు పాఠం ఏంటి? ఈరోజు పాఠం మర్చిపోయాం, ముందు గుర్తు చేసుకొని. క్రైస్తవులు విసర్జించవలసిన 13వ లక్షణం ఇహలోక సంబంధమైన దురాశలు. దురాశలు అనేటటువంటివి గురించి మీకు తెలుసో తెలీదో, నేను యూట్యూబ్లో మన జేసీసీ మెసేజెస్ యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు 2024 సంవత్సరం అక్టోబర్ మాసంలోనే దురాశలు దుఃఖానికి చోటు అని, కోరికలు గుర్రాలైతే అని మెసేజ్ మాట్లాడారు. మళ్ళీ సంవత్సరానికి ఇదే పాఠం రిపీట్ అవుతుంది. అయితే దానిలో ప్రస్తావించిన చాలా సంగతులను ఈరోజు మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తూ ముందుకు సాగుదాం ప్రియులారా. ఈ విసర్జించవలసిన దురాశ గురించి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఉంది. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధిస్తున్నది దేవుని కృప. ఆ పై వచనంలో దేవుని కృప మనల్ని రక్షించేది కాదు, బోధిస్తుంది కూడా. ఆ బోధలో ఏముంది ప్రధానంగా అంటే ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించమని చెప్తుందట కృప. ఇంతకు ఏ విషయాల్లో మనకు దురాశలు ఉన్నాయి? ఎందుకు వాటి నుంచి మనం బయటపడాలి? ఇహ సంబంధమైన దురాశలు లోకములు అంటే మనం లోకంలో ఉన్నాం కనుక లోకంలో చాలా విషయాలు దురాశల విషయంలో మనకు ఐడియా ఉంటుంది. కాకపోతే వాటిని మనం అందరం మనస్కరించి ఉండం అంతే. ప్రధానంగా దేవుణ్ణి కూడా మనిషి ఎందుకు ఇష్టపడతారు తెలుసా అండి? కోరుకున్న కోరికలు తీర్చేవాడనే మనిషి ఎక్కువ ఇష్టపడతాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట కూడా ఉంది. 107వ కీర్తన చూద్దాం, 30వ వచనం. 107వ కీర్తన 30వ వచనంలో మాటను చూడండి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. స్టీవెన్సన్ గారు ఒక పాట కూడా రాశారు దీని మీద, కోరుకున్న రేవుకే నడిపించావా అని. కోరుకున్న రేవుకు ఆయన నడిపించాడట. అలా నడిపిస్తాడు అని కోరుకున్న కోరికలను తీర్చేవాడిని కొన్ని చోట్ల కొన్ని ప్రదేశాల్లో, ఈవెన్ మన క్రిస్టియానిటీలో కూడా పలానా చోటున్న మరియమ్మ తల్లి ఆలయాన్ని దర్శించాలి అని చెప్తూ ఉంటారు. అంటే మిగతా వాళ్ళ గురించి పెద్దగా మీకు తెలియదేం కాదు కాబట్టి వాటి గురించి నేను టచ్ చేయట్లా. ఐదవ సోదరుల విషయంలో వాళ్ళు ఒక్కొక్క కోరికకు స్పెషాలిటీ దేవుళ్ళు దేవతలు వాళ్ళకు ఉంటారు. ఇప్పుడు ఈ జాడ్యం, ఈ పరిస్థితి మన వాళ్ళలో కూడా ఏమని, సంతానం లేనటువంటి వాళ్ళకి పలానా చోట మరియమ్మ ఆలయాన్ని దర్శించాలి, పెళ్లి కాని వాళ్ళకి పలానా చోటకు పోవాలి, ఉద్యోగం రాని వాళ్ళు పలానా చోటకి వెళ్ళాలి, ప్రమోషన్ లేని వాళ్ళు ఇంకో చోటకి వెళ్ళాలి, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఆరోగ్యమాత దగ్గరికి వెళ్ళండి, తలనీలాలు ఇవ్వాలనుకుంటున్నారా లూర్దు మాత దగ్గరికి వెళ్ళండి. ఉన్నారు ఇట్లాగా. ఎందుకనంటే కోరికలు తీర్చే దేవుడిగానే మన అందరికీ బాగా పెచ్చ ఇష్టం దేవుడు అంటే. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ఎంత బాగుంది మాట మనకి. సో దేవుడు కోరుకున్నది నెరవేరిస్తే ఆయన మనకిష్టం. నేను అడుగుతున్నా, మీరు చెప్పండి, ఆలోచన చేసి జాగ్రత్తగా. మనం ఇలా అనుకున్న తర్వాత నెరవేరితేనే దేవుడి మీద నమ్మకం ఇంకా పెరుగుతుందా, లేదా ఎన్నిసార్లు అయినా ఒక్కసారి కూడా అది నెరవేరకపోతే దేవుడి మీద ఇష్టం పెరుగుతుందా? మీరు చెప్పండి. మనం ఏదడిగినా నెరవేరదండి, ఏదడిగినా నెరవేర్చట్లేదు ఆయన. ఇటు ఆయన మీద గౌరవం, ప్రేమ, అభిమానం ఏమైనా చేసేద్దాం ఆయన అనుకుంటూ ఉంటుందా? మనకు ఏం పేరు అంటే
ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఉన్న కథ అట్లాగే పెడితే నిన్నెందుకు మేము నమ్ముతాం? మీకు అర్థమైంది? మీకు ఉన్న కథ ఉన్నట్టే పెట్టేసామంటే నిన్నెందుకు నమ్ముతాం మేము? మార్చేయి. అందుకే ప్రార్థన చేయగానే ఈ మధ్యకాలంలో కొంతమంది దైవజనులు స్పెషల్గా ఒకటి గట్టిగా చెప్తున్నారు, ఇప్పుడే యేసునామమున ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోవును గాక, ఇప్పుడే దెయ్యం వదిలిపోవును గాక, ఇప్పుడే రావాలి, ఎప్పటికీ మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ క్లియర్, మళ్ళీ జీవితంలో రాకూడదు. ఇది ఎక్కువైపోయింది. అసలు వాస్తవంగా చెప్పాలంటే అసలు శిశుల దురాశలు ఇవే. అంటే దేవుడు ఏదడిగితే అది ఇచ్చేస్తాడు అన్న ఆలోచనతో దేవుడి దగ్గరికి రావటమే అసలు శిశుల దురాశ. చేదు నిజాలు ఏంటంటే మహామహులు సైతం ఆశించినవి కొన్ని జరగనివ్వలేదు దేవుడు వాళ్ళ జీవితాల్లో కూడా. మహామహులు అనుకున్నవి కూడా, మనం అనుకున్న ప్రతిదీ నెరవేర్చిన వాడే దేవుడు అనుకోవటమే పెద్ద దురాశ. నువ్వు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు జరిగితే అది జీవితమే కాదంటారు చాలామంది. కరెక్ట్. అది నువ్వు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు జరిగితే అది జీవితమే కాదని అంటారు. అది నిజం. ముఖ్యంగా 3 విషయాల్లో మనకు దురాశలు ఉంటాయి. 3 విషయాల్లో. అది మనం కానుకలకు సంబంధించినటువంటి ఒక పాటలో ఉంటుంది చూసారా, సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ధనము సమయం. దేహం విషయంలో మనిషికున్న దురాశ ఏంటి, ధనం విషయంలో మనిషికున్న దురాశ ఏంటి, సమయం విషయంలో మనిషికున్న ఇహ సంబంధమైన దురాశలు ఎలా ఉంటాయి. దట్టు క్రిస్టియానిటీలో, మన క్రైస్తవుల్లో మనకు లోక సంబంధమైన ఈ 3 విషయాల్లో దురాశలు ఎలా ఉంటాయి. మొదటిగా దేహం విషయంలో మనం అందరము దేవుణ్ణి ఎప్పుడు అడుగుతూ ఉంటాం. అడగలలో తప్పులేదు, కానీ ఎందుకోసం అడుగుతాం? ఏమడుగుతాం దేహం విషయంలో? ఉదాహరణకి అది బలహీనపడింది, దేహం రోగం వచ్చింది, జబ్బు వచ్చింది, అవయవంలో సమస్య అయింది, దేవుని అడుగుతాం. ఆరోగ్యం కావాలని అడుగుతాం, తప్పులేదు. ఎవరిని అడుగుతాం? మనం అడగకుండా మన నాన్న, ఆయన అడుగుతాం. అడగకపోతే ఎవరిని అడుగుతాం ఏంటి? పోనీ మిమ్మల్ని ఏమన్నా లోకంలో అడిగితే డాక్టర్లు ఇంత పెద్ద అనుభవం ఉన్నోళ్ళు సైతం వాళ్ళే, మనం చూసాం విజయవాడలోనంట 30 ఏళ్ల అనుభవం కలిగినటువంటి హార్ట్ స్పెషలిస్ట్, ఆయన గుండెపోటు చచ్చిపోయాడు. 30 ఏళ్ళ నుంచి హార్ట్ స్పెషలిస్ట్ ఉండి వేల మందికి గుండెలను కూడా మార్చినటువంటి ఆయన అదే గుండెపోటుతో చనిపోయాడు. నిమిత్త మాత్రలుగా ఉన్నారు మానవులు. మన తండ్రి మనం అడగాలి, తప్పులేదు, కానీ అడుగుతున్న ఆరోగ్యం ఎందుకోసం అడుగుతున్నామో తెలియాలి. అందరి యొక్క ఆలోచన ఎలా ఉంది దేహం విషయంలో అని అంటే ఎంత స్పష్టంగా తెలియపరిచాడంటే పౌలు గారు, ఇలాగే మనం కూడా అనుకుంటున్నామా, లోకమంతా ఇలాగ అనుకుంటోంది కదా అని అనిపిస్తుంది ఆ మాటలు చూస్తే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో 2వ మాట చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో 2వ మాట, దేహము దొరికిందా? దేహము జారత్వము నిమిత్తము కాదు, ఇందుకోసం కాదు. ఈ దేహం జారత్వ నిమిత్తము కాదు అంటే మనిషి ఎట్లా తయారయ్యాడంటే అసలు ఈ దేహం ఉన్నదే సుఖం అనుభవించటానికి. భూమి మీద సుఖపడితే తప్పే లేదురా అని లోకములో ఎంతమంది మనల్ని పురుకొల పట్ల ఈ దేహం యొక్క పోకడలను చూసినప్పుడు మంచి చెడుల తెలివి పరిపక్వమైన తర్వాత, వికసించిన తర్వాత మనిషి దేనికి ముందు బానిసైపోతున్నాడు తెలుసా? జారత్వానికే. ఎవరు నా జీవితంలో కంటూ నా సొంతోళ్ళు వస్తారు, వాళ్ళ కోసమే ఈ శక్తి అంతా, ఈ అందమంతా, ఈ సమర్థత అంతా.
అనేటటువంటి నిబద్ధతతో ఉండేవాళ్ళు లోకంలో ఎంతమంది ఉన్నారు? లేరు. అందుకే చెప్తున్నాడు పౌలు గారు ఏమని, దేహం జారత్వం నిమిత్తం అని అనుకుంటుంది ప్రపంచం. అది దురాశ. దురాశ ఏంటి అని అంటే ఈ దేహం జారత్వం కోసం అన్నటువంటి రీతిగా వెళ్ళేది. పెళ్ళికి ముందు అక్రమాలకు తెగబడేవాళ్ళు, పెళ్ళి తర్వాత అక్రమాలకు తెగబడేవాళ్ళు. ఎక్కడ కేసులు వస్తున్నా సుప్రీంకోర్టు ఏకంగా చేతులు ఎత్తేసింది. ఏమన్నా తెలుసా, నాయన ఈ కేసులు పొరపాటు కూడా ఇంకో మీదట మీరు తీసుకురాకుండా అని చెప్పి ఏం చెప్పింది? ఇదిగో భార్య, నీకు భర్త కాకుండా వేరే వాళ్ళంటే ఇష్టమైందా, నువ్వు పో. భర్త నువ్వేం మాట్లాడకూడదు, నీకు కూడా నీకు ఇష్టమైందా ఎవడన్నా ఉంటే దాన్ని తగులుకో. సుప్రీంకోర్టు తీర్పు అండి ఇది. ఇప్పుడు అక్రమ కేసులలో అక్రమ సంబంధం ఆయన పెట్టుకున్నాడు, భార్య వెళ్తే కోర్టులో అది పోలీస్ స్టేషన్లో కేసులు ఏం చాలవు ఇప్పుడు. ఎందుకు అని అంటే లేనిపోని సమస్యలన్నీ కోర్టుల నిండా ఉండే ప్రాబ్లమ్స్ అనేవే, పోలీస్ స్టేషన్ నిండా ఉండే సమస్యలు ఇవే. ఏ ఊర్లో చూసినా ఏ ప్రాబ్లమ్స్. ఇప్పుడు పెచ్చి మీరినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఎందుకనంటే దేహం విషయంలో దురాశను వీడాలన్న విషయం మనిషి మర్చిపోయాడు. దేహం జారత్వం నిమిత్తం కాదురా అని ఎందుకంటున్నాడంటే దానికోసమే అనుకుంటున్నామని. మరి ఎవరి కోసం? నిజంగా ఆశ, మనం కలిగి ఉండాల్సిన మంచి ఆశ ఏంటి? దురాశ కంటే మంచిది ఆశ. ఆ ఆశ ఏంటి? కింద చెప్తున్నాడు, దేహము జారత్వం నిమిత్తం కాదు కానీ ప్రభువు నిమిత్తమే. అసలు ఈ దేహాన్ని చూసుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రతిసారి నా ప్రభు కోసమే ఉంది ఈ దేహం అని ఎంతమందికి అనిపించింది? ఉంది, బాగానే ఉంది అనిపించింది. ఈ దేహం నిజంగా ప్రభువుకు అనుకూలంగానే అన్నీ ఉందా? అనుకూలతలు ఆ ప్రభు సన్నిధికి రావడానికి సిద్ధంగా ఉందా ఈ దేహం? ఆయన కోసం ఈ దేహం కష్టపడడానికి సిద్ధంగా ఉందా? ప్రభువే ఈ దేహములో అన్ని సేవలు అందుకోవాలి, మేము ఉన్నాం, మా దగ్గర అడగండి, మే ఐ హెల్ప్ యూ అని రాసుంటారు చూసారా కొన్ని చోట్ల. ఈ దేహాన్ని చూసినప్పుడు ప్రభువా ఇది నీ మహిమ కోసం ఉన్నదయ్యా, వాడుకో, ఈ నోరు వాడుకో, ఈ చెయ్యి వాడుకో, ఈ మెదడు వాడుకో, ఈ కాళ్ళు వాడుకో, ఈ జీవితాన్ని వాడుకో అని ఎంతమంది ఈ దేహాన్ని చూసి చెప్పుకుంటున్నాం. ఈ దేహాన్ని చూస్తే డ్యూటీ గుర్తొస్తుంది, ఈ దేహం చూస్తే పిల్లలు గుర్తొస్తారు, ఈ దేహం చూస్తే భర్త గుర్తొస్తాడు, ఈ దేహం చూస్తే భార్య గుర్తొస్తుంది, ఈ దేహాన్ని చూస్తే అక్రమ సంబంధాలు గుర్తొస్తాయి. పరశరీరానుసారులై పోయి సావాలన్నటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. దేహంతో జరిగించే ప్రతి పాపం, అన్ని రకాల పాపాలకల్లా ఈ పాపం డిఫరెంట్ అట. మనుషుడు చేసే ప్రతి పాపము దేహానికి వెలుపటుంది, కానీ జారత్వం జరిగించేవాడు తన సొంత శరీరానికి హానికరంగా కీడు చేసుకుంటున్నాడని దేవుడు చెప్పాడు. అసలు మనమే నిజంగా భాగ్యవంతులు. కొంతమంది అయితేనండి దేవుని రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితంలో జీవిత భాగస్వామి అంటే తెలియని పరిస్థితుల్లో మగ్గిపోయిన వాళ్ళు ఉన్నారండి. ఒక బాప్తిస్మ ఇచ్చే యోహాను గారి జీవితం ధారపోయబడింది. ఒక యేసుప్రభు జీవితం ఎలా అయిపోయింది, ఒక పౌలు గారి జీవితం, ఒక బర్నబా గారి జీవితం, వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత భాగ్యవంతులం. మనకు పెళ్ళిళ్ళు అయ్యాయి, భార్యలు, పిల్లలు, భర్తలు ఉన్నారు. అది దురాశ, శరీర విషయంలో దురాశ. నాకు భార్య నచ్చట్లా, నా భార్య నాకు నచ్చట్లా, దురాశది. నా భర్త నాకు నచ్చట్లా, వాడు తప్ప ఎవరిని చూసినా మంచిగా అనిపిస్తున్నాడు, దురాశది, దురాశ. అట్లాంటి వాళ్ళని ఎవ్వడు బాగు చేయడం మర్చిపోకండి. ఇది మొదటి దురాశ. అందుకే దేహం గురించి మరొక మంచి మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం చూద్దాం. 5వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చూద్దాం. దేహమందున్నను దేహమును విడిచినను
దేవునికి ఇష్టలమై ఉండవలనని అపేక్ష ఉందా? మనకి ఆశ ఉందా? దేవుడికి ఇష్టడుగా బతకాలి, ఈ దేహంలో ఉన్నంత వరకు, దేహం విడిచినా దేవుడికి ఇష్టంగానే బతకాలని ఎవడిష్టం వాడు, ఎవడు జులపాశం వాడు తీర్చుకోవాలన్నటువంటి పరిస్థితి, ఎవడు కోరికలు వాళ్ళు ఈ దేహం ద్వారా తీర్చుకోవాలన్న పరిస్థితి ఉంది తప్ప దేవుడికి ఇష్టంగా బతకాలన్నటువంటి ఆలోచనే ఉంది. ఉద్యోగం చేస్తున్నాం, కూలీనాలు చేసుకుంటున్నాం, బిజినెస్ చేస్తున్నాం, అన్నిటి ద్వారా దేవుడికి ఇష్టమైనటువంటి యాగాలు చేయాలి. ఈ దేహం ద్వారా మనం జరిగించే పనులు చూసి దేవుడు ముచ్చటపడాలి. అవి ఎంతమంది చేస్తున్నాం? అలా చెయ్యకపోతే ఒక రోజును మనం ఎదుర్కోవాలి. అదే చెప్తున్నాడు కిందికి వస్తే. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే పౌలు గారు చెప్తున్నాడు, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలములు ప్రతివాడు పొందాలి. ఎవ్వడు తప్పించుకోవడం అంటూ జరగదు. చెట్టేసామండి, పండ్లు తినకుండానే చచ్చిపోయారని చెప్తూ ఉంటారు కదా కొంతమందికి. చెట్టేసాం, తీగేసాం, పూలు కోసుకోకుండానే పోయారంటారే, ఇది అట్లా జరగదు. ఇది తప్పించుకునే ఫలము కాదు, ఇది ఖచ్చితముగా వచ్చు ఫలం. కనుక దేహములో దేవుడికి ఇష్టమైన పనులు ఏం జరిగిస్తున్నాం? మాట్లాడితే మాట ఇష్టమవుతుందా దేవుడికి? వింటున్న మాటలన్నీ దేవుడికి ఇష్టమైన మాటలేనా? ఆలోచిస్తున్న మాటలన్నీ దేవుడికి ఇష్టమైన మాటలేనా? అవే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు చెవియొగ్గి విన్నాడట. అలా వినగలడు ఆయన? నోరు తెరిచేసామంటే వాళ్ళు మంచులు కాదు, వీళ్ళు మంచులు కాదు, వాళ్ళు బాగాలేరు, వీళ్ళు బాగాలేరు, ఇదే గొడవ లోకం వల్ల. ఏ రోజు ఏం మంచి పనులు మాట్లాడుతున్నాం చెప్పండి? దేహం ద్వారా జరిగిస్తున్న దురాశ సంబంధమైన పనులు. తర్వాత ఉంది సమయం. ఈరోజు సమయం విషయంలోనే చాలామంది మేము దెబ్బతింటున్నాం. దేనికి కూడా ఏం లేదంటారు. ముఖ్యంగా దైవికమైనటువంటి ఎదుగుదలకు సంబంధించిన దాని విషయంలో సమయం లేదు. మీరు సంఘానికి ఎందుకు సమయానికి రాలేకపోతున్నారు? సమయం లేదు. కొనుక్కుపోండి, పోయి ఏమన్నా అమ్ముతారేమో. ఉండదు. ఇది ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదంటారు, బైబిల్ నేర్చుకోవడానికి సమయం లేదంటారు, దేవుడి పనులు చేయటానికి సమయం లేదంటారు, ఆరాధనకు సమయం లేదు. ఎందుకు దేవుడు సమయం ఇచ్చింది? పోనీయొద్దురా అన్నాడు. పోనీయొద్దు, సమయాన్ని పోనీయవద్దు, సద్వినియోగం చేసుకో. పోనిచ్చినోడు ఎవరంటున్నాడు? అజ్ఞాని. సమయాన్ని పోనిస్తే అది ఎంత విలువైంది అని అంటే మన జీవితంలో తెలియదు. ఏ రోజైనా మనకు ఆ బాధ కలుగుతుందా? అయ్యో ఇప్పుడు పోయిందే, దేవుడి సన్నిధిలో గడిపే సమయం నేను మిస్ అయిపోయానని మళ్ళీ వస్తుంది అది అనే బాధలు ఎంతమందికి ఉన్నాయి? అసలు ఈ సమయంలో చెయ్యాల్సినవి ఎన్నున్నాయి, ఎంత మనం మౌల్డ్ చేసుకోవాల్సి ఉన్నాయని ఎంతమందికి ఉంది స్పృహ? అది భార్య కేటాయించిన సమయం కేటాయించకపోతే భార్య ఏం చేస్తుంది? ఊరుకుంటుందా? ఈ మాత్రం దానికి ఎందుకు పెళ్లి చేసుకున్నాను? భర్త కేటాయించదు సమయం, భర్తకి కేటాయిస్తావు, పిల్లలకి కేటాయించిన సమయం పిల్లలకి కేటాయిస్తావు, పనికి కేటాయించిన సమయం పనికి కేటాయిస్తావు, అన్నిటికీ సమయాలు వచ్చేస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి ఉండదు, టైం లేదు. దేవుడు మనలాగే అనుకొని ఉంటే మనకి ఎప్పుడో ఎన్నో జ్ఞాపకార్థ కొడుకులు జరిగేవి. కానీ ఆయన అనుకోలేదే, ఇస్తున్నాడు సమయాలు. బ్రతకరా, బాగుపడరా, ఒకసారి కాబట్టి ఒకసారైనా సద్వినియోగపరచుకోరా అని సమయాలు ఇస్తూనే ఉన్నాడు ఆయన. ఎవరు మనం పట్టించుకునేది? ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చింది, అనంతకాలపు శిక్ష ఎందుకు పెడుతున్నాడు దేవుడు? అనంతకాలపు శిక్ష ఎందుకు పెడుతున్నాడంటే మనలాంటి వాళ్ళు కరెక్ట్ తగింది అది. మారినట్టే ఉంటాం, మళ్ళీ మొదలైపోతాం. తీర్మానం తీసుకున్నట్టే ఉంటాం, ఇంకా మీదటి మొత్తం అయిపోయింది, ఇక నెక్స్ట్ నుంచి చూడు అన్నట్టుగా ఉంటాం. ఏం లేదు, ఏముండదు. 24 అట్లాగా ఉంది, 25 అట్లాగా ఉంది, 35 కూడా అలాగే ఉంటుంది.
గలతీయులకు రాసిన పత్రిక చూద్దాం, 6వ అధ్యాయం 10వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక పౌలు గారు 6వ అధ్యాయం 10వ వచనం చూడండి ఏమంటున్నాడు. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది, సమయము దొరికిందంటే దొరికించుకో, టైం తెచ్చుకోవాలి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. రావాలి. ఉద్యోగం చేస్తూ ఎలా చేస్తున్నావు ఈ పనులని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. తేడా జరిగితే సమయాల విషయంలో నీకు 24 గంటలు ఇచ్చాను, దీంట్లో ఇందులో నువ్వు డెవలప్ చేసుకోవడానికి 10 మందికి మేలుకరంగాను నాకు మహిమకరంగా నువ్వేం చేసావని ఆయన న్యాయపీఠం ముందు నన్ను నిలబడినప్పుడు నన్ను దేవుడు అడుగుతాడు. చెప్పుకోవడానికి ఏమన్నా నా దగ్గర ఉండాలి కదా, ఉండాలి కదా ప్రియులారా. అందుకే సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన ఎడలను మేలు చేయి. టైంలో మేలు చేయాలి, మేలు చేసుకోవాలి, మేలు చేయాలి. ఇప్పుడు దాకా మేలు చేసిన సమయాలు ఎన్ని, మేలు చేసుకున్న సమయాలన్నీ, లేదంటే ఉన్న మంచి దాన్ని చెడగొట్టుకున్న సమయాలన్నీ. ఏ సమయాలు ఎక్కువ ఉన్నాయి మన జీవితంలో? ఒక్కసారే పాపం మనల్ని కవ్వించేది ఎట్లా? ఇదే చివరిసారి. ఈ డిసెంబర్ 31తో మొత్తం క్లోజ్. ప్రతిసారి ఇదే, ఓ స్త్రీ రేపు రా, రోజు చదువుకో ఇదే అన్నట్టుగా మనం మారిపోతూ ఉంటాం. విశ్వాస గృహమునకు చేరిన వాడు ఎట్లా మేలు చేసేటటువంటి పరిస్థితి సమయం ఉందంటే ఫస్ట్ మనం గుర్తు రావాల్సింది మన సంఘం. ఈ సంఘానికి మేలు చేసే విధంగా నేను ఏం చేయగలను, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని, ఈ దేహాన్ని ఉపయోగించుకొని అని మనకు రావాలి స్పృహ. అది ఉండాలండి. మూడవది ఉంది ధనం. ధనము విషయంలో మనం దురాశపరులమా కాదా అని ఎలా తెలుసుకోవాలి అని అంటే ఒక్కటే చూద్దాం. పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలోను 17 నుంచి 19 వచనాల వరకు ధనం విషయంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఈ రెండు చెప్పాడు. అంటే దురాశ, ధనం విషయంలో దురాశ ఎలా ఉంటుంది, సదాశ మంచి ఆశ ఎలా ఉండాలి అనేది చెప్పాడు దేవుడు. చదువుదాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అన్నాడు. అంటే మొట్టమొదటి విషయం ఏంటి? అసలు సిరితో గర్వం వస్తుంది అని ఎంతమంది చెప్పుంటారు మనకి? మనం అంటూ ఉంటాం, ఏమంటూ డబ్బొచ్చి పడిందో కళ్ళు నెత్తికెక్కాయి అని. అదే డబ్బులు కావాలని ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తాం మనం. ప్రభువా ఎలాగైనా 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 అంటే డబ్బు కావాలని కోరుకుందాం, తప్పులేదు. కానీ ఎందుకు కావాలని కోరుకుంటున్నావు తెలియాలి. ఆరోగ్యం అడిగావు, బాగానే ఉంది, ఎందుకు అడుగుతున్నావో తెలియాలి. సమయం అడుగుతున్నావు దేవుడికి, నాయన కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నదని పౌలు గారు కూడా అన్నాడు. ఆయన టైమును దేవుడి దగ్గర నీతిమంతులు భక్తులు అడగటానికి మనం అడగటానికి చాలా తేడా ఉందండి, చాలా తేడా ఉంది. ఇదిగో డబ్బు విషయంలో ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు గాక. అస్థిరమైన ధనం. ధనం ఎలాంటిదటండి? అస్థిరమైన ధనం. నేను చూస్తూనే ఉన్నానండి. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఫ్యామిలీని నేనే మెయింటైన్ చేసేవాడిని. అక్కడ నుంచి నాకు తెలుసు డబ్బు విషయంలో ఇది స్థిరత కలిగినది కానే కాదని బాగా అర్థమైంది. నువ్వు ఎంత సంపాదించినా నీ దగ్గర టెస్ట్ వేసుకొని కూర్చుండేది కాదు. ఎంతైనా సంపాదించండి, నిలిచేది కానే కాదు. దేవుడు ఏనాడో చెప్పాడు ఇది అస్థిరమైన ధనం. కానీ దానికోసమే ఏం చేస్తున్నాం? ప్రాకులాడు చేస్తున్నాం అందరం. అస్థిరమైన ధనమునందు నమ్మికొంచొద్దు, మితముగా అనుభవించటానికి. మితముగా అనుభవించటానికి. అనుభవించడం కూడా ఎలా అనుభవించాలట? మనం సుఖముగా అనుభవించాలట. తప్పులేదు. దేవుడు కోరుకున్న దేవుడిచ్చే సుఖం వేరు, మనం కోరుకునే సుఖం వేరు. సుఖముగా అనుభవించుటకు సమస్తాన్ని, ఒకటి కాదు రెండు కాదు, సమస్తంలో కూడా ఏముంది?
చెప్పండి. సమస్తంలో కూడా ఏముంది? సమస్తంలో కూడా ఏముంది? డబ్బు కూడా ఉంది. సమస్తంలో కూడా నీకు నాకు ఎంత అవసరమో అంత ఇస్తాడు ఆయన. దానికోసం అనవసరమైన ప్రాకులాట్లు అక్కర్లేదు. ఎవరిని ముంచేయాలన్నటువంటి మాయ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏమి లేవు. సమస్తమును ధారాళంగా అనుగ్రహించే దేవుని యందు నమ్మిక ఉంచాలని ఆజ్ఞది. అసలు డబ్బు మీద దృష్టి సారించిన వాడికి దేవుడు అంటే అస్సలు గురే ఉండదండి, మర్చిపోకండి. ఈ డబ్బు సంపాదన మీద పడినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు, మళ్ళీ చెప్తున్నా, కేవలం డబ్బే, అన్నిటికీ డబ్బే ఉండాలి అన్నటువంటి దృక్పథంతో సంపాదించే వాళ్ళ విషయం చెప్తున్నాను. నేను కూడా సంపాదించాలనుకుంటున్నాను, కానీ నేను సంపాదించాలనుకున్నది ఎందుకొరకు నాకు స్పష్టత ఉంది. మీరు సంపాదించే దాని విషయంలో మీకు ఒక స్పష్టత ఉందా? అది మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. కింది చదువుదాం. వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవటానికి రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు, మేలు చేయించు సత్క్రియలు అను ధనము గలవారు. ఇది ధనం. ప్రపంచంలో ఇట్లాంటి ధనాలు కూడా ఉంటాయా? ధనం అనగానే మనకు డబ్బు, భూములు, బంగారం, వెండి, వజ్రవైఢూర్యాలు, మణిమాణిక్యాలు గుర్తొస్తాయి. ఇట్లాంటి ధనం కూడా ఉందా? తెలుసా ఆ ధనం ఉందని మనకు? అసలు సత్క్రియలు అనే ధనం, అసలు సిసలు ధనం సత్క్రియలు. అప్పుడప్పుడు నాకు చాలామంది చెప్తూ ఉంటారు మంచి మాట, నాకు చాలా సంతోషపడతాను. అన్న మీరు పైన కూర్చుకుంటున్నారండి, ఆమెను అనుకుంటాను, నేను సంతోషపడతాను. సత్క్రియలు అనే ధనం అంత సులభం కాదు. సత్క్రియ చేయటం అంటే అది ఖర్చుతో కూడుకున్నది. ఇంకా చూద్దాం. ఔదార్యము గలవారు. ఔదార్యం అంటే ఏంటి అర్థం అండి? ఔదార్యం అంటే అర్థం ఏంటి? ఏమని అర్థం అండి? ఔదార్యం అంటే ఇచ్చే గుణం. కొంతమందికి మీకు మాట చెప్తాను అర్థం కావటానికి. బైబిల్లో కూడా దేవుడు చెప్పాడు, ఆశ చావని వాళ్ళలో కొంతమంది ఉన్నారట. అంటే తృప్తి పడని వాళ్ళల్లో కొంతమంది ఉన్నారట. వాళ్ళల్లో కనని గర్భం కూడా ఉందని చెప్పారు. విన్నారా? కనని గర్భం తృప్తి పడదట. అందుకే మీరు చూడండి, పిల్లలు లేని వాళ్ళకి ఏముంటాయి? ఆశ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు పెట్టడానికి మనసు రాదు. మాకు ఒక హెడ్ మాస్టర్ ఉండేవాడు, ఆయన రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాడు. పిల్లలు లేరండి. చీపురు కట్ట స్కూలుకు రావాలి అన్నా, అరే రేపు స్కూల్కి వచ్చేటప్పుడు తలకు రూపాయి తీసుకురండి అంటాడు. ఒక చీపురు కట్ట తీసుకురావటానికి తలా ₹1 తీసుకురండి రా, తీసుకొస్తానంటాడు. ఎందుకు అసలు మీకు ఎప్పుడైనా ఆలోచన చేశారా? బిడ్డలు లేని వాళ్ళకి ఈ మనసు ఎందుకు ఉంటుంది తెలుసా? ఏమో దేవుడు చెప్పేశాడు, మనం వినేశాం, మనం అనేసాం. ఏ పిల్లలు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటారండి? డాడీ అది కావాలి, మమ్మీ ఇది కావాలంటే ఏం చేస్తాం? ఇందా తీసుకో ఇచ్చేస్తాం. ఇచ్చేయడం అలవాటు ఉంటుంది. పిల్లలు ఉన్నవాళ్ళకి ఇచ్చే అలవాటు ఉంటుంది. వీళ్ళకి ఎవరు లేరు కదా, వాళ్ళకి ఇచ్చే గుణం ఉండదు. అది అలవాటు అయిపోయి ఉంటుంది. సరే, ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మనకు ఉన్నారుగా పిల్లలు, మనకు ఉన్నారుగా. అందులో గుర్తుపెట్టుకోండి, బిడ్డలున్న ప్రతి ఒక్కరూ ఔదార్యంతో బతకాలి. ఔదార్యం అంటే మరి ముఖ్యంగా దేవుని పిల్లలను మరింత బలపరిచే విధంగా, లోకంలో నుంచి దేవుళ్ళలోనికి తీసుకొచ్చే విధంగా మనం ఔదార్యం కలిగి ఉండాలి. ఇందులో రాజీ పడకూడదు. కిందికి వస్తే ఇంక మాట ఉంది, తన ధనములో ఇతరులకు పాలిచ్చేవారే ఉండాలి. మీ ధనంలో ఇతరులకు పాలిచ్చింది ఎక్కువ ఉందా? ఇతరుల నుంచి పాలు తీసుకున్నది ఎక్కువ ఉందా? ప్రశ్న మరోసారి. మనకు వచ్చింది కదా, ఇప్పుడు దాకా ధనం ఉందని కదా, వచ్చిన దాంట్లో ఇతరులు మనకి ఇచ్చింది ఉందా? మన దాంట్లో నుంచి ఇతరులకు పాలిచ్చింది ఎక్కువ ఉందా? అంటే ఇతరుల దగ్గర నుంచి పుచ్చుకున్నదే ఉంది కదా, లేదా ఇచ్చి పుచ్చుకున్నది ఉంది తప్ప
ఎక్కువ ఇతరుల కష్టాల్లో పాలు పంపులు పొందే విధంగా ఇదిగో ఇలా ఇచ్చింది ఉందా? అలా లేదంటే అదే దురాశ. మర్చిపోకండి. బిగపట్టటం, దేవుడిచ్చిన సంపాదనను బిగపట్టటం స్వార్థానికి, అది దురాశ. అది ఎప్పుడు మనం కలిగి ఉండకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి చెప్తూ ఉంటాను నేను. దేవుడి దగ్గర పని చేసేటప్పుడు ఆయన పని ఉందనుకోండి, మనకు మించిన మహారాజులు లేరన్నట్టు చేయాలి. మనకు మించిన మహారాజులు లేరన్నట్టుగా చేయాలి. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము చొప్పున చేయాలట. దేవుడే సమర్థత ఇస్తే ఎలా ఉంటుంది? అది ఉండదు. బెదిరించినట్టు ఉండకూడదు. దేవుడు ఎంటర్ అయితే ఎలా ఉంటుందంటే సమృద్ధి. యేసుప్రభువు 5,000 మందికి భోజనం పెట్టించేశాడు. ఏమైంది? మంది ఎక్కువైతే మజ్జిగ పలసన మన దగ్గర, ఆయన దగ్గర మిగిలిపోవటాలే తప్ప లోటు రావటం ఉండదు. ఉన్నవాడి సేవలో ఉన్నవానికి తగిన బిడ్డలకి మనం ఉండాలి. కాబట్టి దేహం విషయంలో ఈరోజు చాలామంది కోసం అరిగిపోయాయి ఇందులో ఉన్న అవయవాలు. బాగానే ఉన్నాయి. మరి దేవుడి కొరకు, భక్తి కొరకు, సేవ కొరకు, ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ఏమరిగాయి? ఎంత అరిగాయి? సమయం ఎవరికొరకే ఇచ్చేసి ఉంటాం. ఎవరికి ఇవ్వాల్సిన సమయం వాళ్ళకి ఇచ్చేసి ఉంటాం. మనల్ని మనం ఎదుగుదల చేయడానికి ఏ సమయం ఇచ్చాం? ధనమును చాలా వాటికి ఖర్చు చేసి ఉంటాం, ఇచ్చి ఉంటాం. దేవుడి భక్తి జీవితంలో విశ్వాస గృహమును చేరి ఉన్నవాడి మనం ఎలా ఉన్నాం? అసలు ఈ చర్చ్ బిల్డింగ్ రూపురేఖలు మారిపోవటానికి ఒక దైవజనుడు నాకు చెప్పిన మాట కారణం. మీకు చెప్పాను లేదో గుర్తుందా? హైదరాబాద్ నుంచి పాలన వచ్చినప్పుడు పైన ఉన్నటువంటి రేకులు కొన్ని పగిలిపోయి దానిలో నుంచి సూర్యకిరణాలు పడుతున్నాయి. ఒకే మాట అన్నాడు నాతో, మీ కొంప అయితే ఎట్లా పెట్టుకుంటారని. మీ కొంప అయితే ఎట్లా పెట్టుకుంటారని అడిగాడు. ఆ తర్వాత మారిపోయి, ఎందుకు మారాయి అని అంటే, ఇట్లా మారడానికి ఏం చిన్న ఖర్చు అయింది అనుకుంటున్నారేంటి? చిన్న ఖర్చు అయింది కాదు అది. మీరు కూడా చాలామంది ముందుకు వచ్చి చేశారు. ఎప్పుడైనా సరే ఏదైనా నాకు దేహం ఉంది, నాకు సమయం ఉంది, నాకు ధనం ఉందంటే ఏం కావాలి? ఇక్కడ నా నుంచి నెరవేర్చేటి ఏమున్నాయన్నటువంటి పరిస్థితి మనకు ఉండాలి. ఎందుకంటే ప్రభు పేరట మనం గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా ఫలం పోదు. ఏం చేయగలం నా వంతుగా? ఇది ఎప్పుడు మర్చిపోకండి పిల్లరా. ఇలా మర్చిపోయామా? దేహం విషయంలో, సమయం విషయంలో, ధనం విషయంలో మనము దురాశ పరులమే. కిబ్రోతు హత్తావా, అర్థమైందా? ఏమిటది కిబ్రోతు హత్తావా అంటే? దురాశ, హతమైపోతామని అర్థం. మంచిది కాదు. ప్రార్థన చేద్దాం.